Hi, యూనిఫామ్ డెన్సిటీ ఫంక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా యూనిఫామ్ డెన్సిటీ ఫంక్షన్ యూజ్ చేసి మనం యావరేజ్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అయితే యూనిఫామ్ ఏం చెప్తున్నారంటే హియర్ ఒక కండిషన్ ఇచ్చారు. యూనిఫామ్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ద డేటా ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ డిజైనింగ్ కంపెనీలో ఫస్ట్ డే 100 మొబైల్స్ డిజైన్ చేశారు. సెకండ్ డే తీసుకుంటే కూడా 100 మొబైల్సే డిజైన్ చేశారు. థర్డ్ డే కూడా 100 మొబైల్స్ డిజైన్ చేశారు. సో ఇక్కడ డేటా చూడండి, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటింగ్, బికాస్ సేమ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటింగ్ ఫ్రమ్ 1 to 3. దెన్ వాట్ ఈస్ అన్ యావరేజ్ ప్రాబబిలిటీ? సో ఇలాంటి కేసులో వీ క్యాన్ యూజ్ ద యూనిఫామ్ డెన్సిటీ ఫంక్షన్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ ప్రాబబిలిటీ. యూనిఫామ్ డెన్సిటీ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. సో దట్ if the data is varied uniformly, ఇక్కడ 50 మార్క్స్ వచ్చాయి స్టూడెంట్కి ఫస్ట్ సెమ్లో, సెకండ్ సెమ్లో 50 మార్క్స్ వచ్చాయి, థర్డ్ సెమ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్క్స్ వచ్చాయి. మీన్స్ హియర్ డేటా ఈజ్ వేరియింగ్ లైక్ యూనిఫామ్లీ ఫ్రమ్ ఏ టు బి. సో ఇలా వ్యారీ అయినట్లయితే సో వీ కెన్ గో ఫర్ యూనిఫామ్ డెన్సిటీ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ యావరేజ్ ప్రాబబిలిటీ. సో దానికి ఏం ఫార్ములా ఇస్తున్నారంటే f of x is equal uniform density function 1 by b minus a. So this is the uniform density function. దీని నుంచే మనం డిస్ట్రిబ్యూషన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, f of x equal 1 by b minus a. This is the uniform density function. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Before that, first I will explain first example. X is a continuous random variable and uniformly distributed from 0 to 5, for example, distributed from 0 to 5. Then find first question, f of x, uniform density function calculate cheyali. Second bit, p of x greater than or equal to 2 calculate cheyali. Third bit వచ్చి p of probability from 0 less than or equal x less than or equal 5. ఇవి calculate చేయాలి. If the data is varied like uniform density function, what is the uniform density? 1 by b minus a formula. సో ఇక్కడ a ఎంత ఇచ్చారు? 0 ఇచ్చారు, b ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. సో అందుకనే 1 by 5 minus 0 equal to 1 by 5 is the uniform density function. ఇక్కడ according to probability, p of x equal to integration of f of x dx. ఇది మనకు తెలుసు. సో ఇప్పుడు లిమిట్స్ ఎంత అంటున్నారు ఇక్కడ? గ్రేటర్ దాన్ 2 అంటే మినిమం లిమిట్ 2, మ్యాక్సిమం లిమిట్ 5 వరకు ఇచ్చారు ఇక్కడ, అందుకనే 5 వేయాలి ఇక్కడ. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ 2 కన్నా ఎక్కువ. f of x ఎంత వచ్చింది? 1 by 5 dx. సో 1 by 5 అవుట్ సైడ్ తీస్తే 1 ఉంటుంది, 1 ఇంటిగ్రేషన్ ఈజ్ x. సో 2 to limits are from 2 to 5. 5 minus 2, upper limit minus lower limit by 5 is equal 3 by 5. Like this we need to find. Coming to here, again ఇక్కడ కూడా అంతే, probability of x equal to f of x dx. సో ఇక్కడ కూడా లిమిట్స్ ఎంత ఉన్నాయి? 0 to 5 డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. 0 to 5 f of x ఎంత వచ్చింది? 1 by 5 dx. సో 1 by 5 అవుట్ సైడ్ తీస్తే 1 ఉంటుంది, 1 ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఈజ్ x. 0 to 5, అప్పర్ లిమిట్ minus 5 minus లోవర్ లిమిట్ 0 by 5 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలాగా ఒక యూనిఫామ్ డెన్సిటీని ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటా ప్రాబబిలిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే
యూనిఫామ్ డెన్సిటీలో ఇంకొకటి ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూషన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. We know that distribution function equal to integration of f of x. Integration of f of x. ఇక్కడ చూద్దాం. Integration of ఇక్కడ integration we can minus infinite to plus infinite f of x dx. f of x dx. సో ఇక్కడ లిమిట్స్ ఎంత తీసుకుంటున్నారంటే a to x assumption, a to x assumption. సో f of x ఎంత వచ్చింది 1 by b minus a వచ్చింది dx. 1 by b minus a అనేది ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి బయట తీస్తాం. ఉన్నది 1 ఇంటిగ్రేషన్ ఈజ్ x of a to x. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఈజ్ a by b minus a. అయితే ఇక్కడ చూద్దాం, ఎక్స్ ప్లేస్ లో ఏ పెడితే ఏ మైనస్ ఏ 0 అయిపోద్ది ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అనుకుంటే. అలా కాకుండా ఎక్స్ ఈక్వల్ బి అనుకుంటే బి మైనస్ ఏ బై బి మైనస్ ఏ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు బి. ఎక్స్ ఈక్వల్ టు బి ఇది. సో దిస్ ఈస్ ద కేస్. ఇలాగా మనం డిస్ట్రిబ్యూషన్ కూడా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో యూనిఫామ్ ఏం చెప్తున్నారు, ఇట్ షుడ్ బి data should be varied like uniformly, then only you can go for my formula. Thank you. If you have a doubt, you can send to me.